గుడ్ మార్నింగ్. ఇవి దొండకాయ పిక్కలు. ఇదిగోండి దొండకాయలు. కొంచెం పండు పండితే తీసేసాను, కొంచెం మంచిగా లేతగా ఉన్న కాయల వరకు వేసాను. దీనిలోకి ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి, పసుపు వేసానండి. ఇగో దానిలోకి మెయిన్ నువ్వుల పిండి వేయాలి. నువ్వుల పిండి వేస్తే కమ్మటి వాసన వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిక్కలు. ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుందండి. చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో బాగుంటుంది. ఇప్పుడు దొండకాయలు మంచిగా లేతగా చెట్టుకి కాసిన కాయలు అయితే, అమ్మే కాయల కన్నా కూడా ఎవరి ఇంట్లో చెట్టు కాయలు అయితే కనుక చక్కగా లేతగా ఉంటాయండి. పండవు, లావైనా కూడా పండవు కొన్ని చెట్ల కాయలు. అలాంటివి చూసుకోవాలన్నమాట. ఇవి మంచిగా వేయించుకున్నాం కదా, కమ్మటి వాసన వచ్చే వరకు. ఈ కమ్మటి వాసన వచ్చిన తర్వాత మిక్సీ తిప్పేసేసి వేయాలండి. ఒక 2 నిమ్మకాయలు రసం పిండి దీనిలో వేయాలి. వేస్తే కనుక సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మంచిగా పోపు వేగుతుంది కదా, దీనిలో అల్లం వెల్లిపాయ మూత వేయాలండి. వేస్తే కనుక అల్లం వెల్లుల్లిపాయ మంచి టేస్టీ తోటి బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా కొంచెం ఇంగు కూడా దట్టించచ్చండి. ఇంగు వేసినా కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇంగు వేసినా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనం దీనిలో గుమ్మరించుకోవాలండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పికెల్ రెడీ అయిపోయింది. ఇలా పచ్చపచ్చగా కనిపిస్తుంది, మంచిగా ముక్క వేసుకోబుద్ధి అవుతుంది చూడంగానే. పోపు పెట్టేశాను, ఇంగువ వెల్లుల్లిపాయ అన్నీ వేసి పోపేసాను. పోపు కలిపేసాను. 3 నిమ్మకాయలు పిండానండి. క్వాంటిటీకి 3 నిమ్మకాయలు పిండాను. 2 స్పూన్లు నువ్వుల పొడి వేశాను. ఆవు పిండి 2 స్పూన్లు, మెంతిపొడి 1/2 స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు 2 స్పూన్లు, కారం 4 స్పూన్లు వేశానండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పికెల్. ఇప్పుడు మనం కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్కి మంచిగా అదిం పెట్టి ఉంచితే కనుక చక్కగా నూనె పైకి తేలి మంచిగా రుచికరంగా, చూడంగానే టేస్టీగా, చూడంగానే తినబుద్ధి అయ్యేటట్టుగా ఉంటుందండి. మరి మీరు కూడా ఎందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి వ్యూవర్స్. చక్కటి దొండకాయ కారం పెట్టుకోండి. ఏ కాలంలో వచ్చే పికిల్ ఆ కాలంలో తినండి. ఎక్కువ కారం ఇష్టపడేవాడు కారం వేసుకోండి, కారం ఇష్టపడిన వాడు కొంచెం కారం తక్కువ వేసుకొని చేయండి. లంచ్ బాక్సుల్లోకి వాటిల్లోకి అన్నింటిలో కూడా మీకు ఉపయోగపడుతుంది. రాత్రిపూట ప్రత్యేకించి చట్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఉపయోగపడుతుంది వ్యూవర్స్. మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్.